హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తానండి. చేయడానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగ గింజలు వేయాలి. వేరుశనగ గింజలు కాసేపు వేగాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అది కట్ చేసాను చూడండి. అలాగే వేస్తే ఆయిల్లో పట్టపట్ట అనేసి పగులుతాయండి అవి. ఇలా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసానండి నేను. కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తే. జీలకర్ర 1 స్పూన్ వేసానండి. ఇది వేగిన తర్వాత ఈ విధంగా పక్కన పెట్టుకుని దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగాలండి ఇది, లేకుంటే జిడ్డులాగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు, పచ్చిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేగింది టమోటా వేసాను. టమోటా వేసి కాసేపు వేయించి మూత పెట్టుకోవాలండి. కొంతసేపు అలాగే వేగనివ్వాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఈ విధంగా దానికి మూత పెట్టి అప్పుడప్పుడు ఒక 2 టైమ్స్ కలిపి చూడాలండి. ఇంకా కాసేపు వేగాలి. చింతపండు కొద్దిగా వేస్తున్నానండి నేను. చింతపండు ఉండి కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఈ పప్పులు ఫస్ట్ మిక్సీకి వేసుకున్నాను. తర్వాత మళ్ళీ దొండకాయ ముక్కల్ని వేస్తున్నాను. చూడండి, దొండకాయ ముక్కలు సరిపడేంత సాల్ట్ వేసాను. వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు వేసాను. చూడండి, చట్నీ వచ్చింది, బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. దీంట్లో పోపు పెట్టాను నేను. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.